మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా కూటమి సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కూటమి పెద్దల డైరెక్షన్లో పాత కేసులను తిరగతోడి అంబటిని బయటకు రాకుండా చేస్తున్నారు పోలీసులు. ఓ కేసులో అలా బెయిల్ రాగానే మరో కేసులో పీటీ వారిని తెర మీదకు తెచ్చి అంబటిని బయటకు రాకుండా చేస్తున్నారు. ఓ కాపు నేతపై కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్రలు పన్నుతుందో చెప్పడానికి ఈ ఉదంతమే నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి మేరీ సారథనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టి కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ఠ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలిన క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైల్లో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపింది. రాష్ట్రంలో చంద్రబాబు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడ్డమే కాకుండా ఇంటిపైన కార్యాలయం పైన దాడి చేసి కార్యాలయానికి కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటిషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి మేరీ సారథనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబంధించి షూరిటీలు అన్ని సమర్పించిన తరుణంలో సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీశారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయన్ను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరచనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాల్లో నిరసన వ్యక్తమవుతుంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు.